ఏ వంటకంలోనైనా సరే నిమ్మరసం పిండితే ఆ వంటకు మంచి రుచి వస్తుంది. నిమ్మకాయ వాసన చూస్తే తాజా అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ చాలా మందికి తెలుసు. ఇవే కాదు, నిజానికి నిమ్మకాయ దాని రసం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలున్నాయి. అవన్నీ తెలిస్తే ఎవరైనా సరే నిమ్మరసానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు. డయాబెటీస్ ఉన్నవాళ్లకి నిమ్మరసం ఓ బెస్ట్ మెడిసిన్ గా పనిచేస్తుంది. మనలో డయాబెటీస్ తో బాధపడే వ్యాధిగ్రస్తులు చాలా మంది తెలుగులో మధుమేహం అని కూడా అంటారు. షుగర్ ఉన్న పేషెంట్స్ నిమ్మరసం సరిగ్గా వాడితే చాలా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, సరిగా ఫాలో అయితే ఈ రోగం రాకుండా కూడా నివారించుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారికి ఇతర సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. విటమిన్ సి ఉన్న నిమ్మరసం మాత్రమే కాకుండా ఇతర ఆహారాలను కూడా తీసుకోవడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ఒక మీడియం సైజ్ నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. మనకు నిత్యం కావలసిన ఫైబర్లో ఇది 9.6% ఉంటుంది. ఈ క్రమంలో డయాబెటీస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా అవసరం ఉండదు. ఫలితంగా డయాబెటీస్ అలాగే బీపీని కూడా నియంత్రణలో పెట్టుకోగలుగుతారు. డయాబెటీస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే నిమ్మరసం తాగడం వల్ల అందులో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఉంటాయి. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో నిమ్మకాయ, నిమ్మరసం వంటల్లోనే కాదు ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలను సమకూరుస్తుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే నిమ్మరసం వాడడాన్ని ఆచరణలో పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.